ముందే ఇక్కడ చూడండి, ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ కిందకు వచ్చి డ్రా టేబుల్లో దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ అంటే పార్ట్ 2 కిందకు వస్తుంది. పార్ట్ 14 చూసిన వాళ్ళు పార్ట్ 15 కూడా చూడండి. ఇది సెకండ్గా మనం ఏ విధంగా టేబుల్ని క్రియేట్ చేస్తాం చూడండి. ఇక్కడ ముందు ఫస్ట్ చెప్పాను కదా టేబుల్, ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ని క్లిక్ చేసి డ్రా టేబుల్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రోస్ కాలమ్స్ ఇవ్వాలన్నమాట. మనకి కాలమ్స్ వచ్చి 5 కావాలి, పైన 5 ఇస్తున్నాం. అదేవిధంగా రోస్ వచ్చి 10 ఇస్తున్నాం మనం. సో మనం ఈ విధంగా తెచ్చేసాం అనమాట. రోస్ కాలమ్స్ ఇచ్చేసి ఇప్పుడు ఓకే చేయాలి. అంటే మౌస్ పాయింట్ అక్కడ పెట్టుకోవాలి కింద. ఇప్పుడు ఓకే చేసి మనం చూడండి కింద టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫాంట్ సైజ్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేయాలి. టేబుల్ని ఫస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఫాంట్లోకి వెళ్ళి మీరు సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా మనం సైజ్ చేయాలి. సైజ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే సైజ్ వస్తుంది ఆ టేబుల్కి. సో వ్యూవర్స్, ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 14 చూసిన వాళ్ళు పార్ట్ 15 కంపల్సరీగా చూడాలి. ఎందుకంటే పార్ట్ 14 చూసిన తర్వాతే ఇది చూడాలన్నమాట. పార్ట్ 4 చూసిన ఇది వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ మనం సీరియల్ నెంబర్లో ఇచ్చేయాల్సి వచ్చింది. మళ్ళీ దీన్ని సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఒకసారి. లైన్ సైజ్ కూడా ఇచ్చుకుందాం. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా లైన్ సైజ్ కూడా ఇస్తున్నాం. ఫాంట్ సైజ్ ఇచ్చాం, అదేవిధంగా లైన్ స్టైల్ ఇస్తున్నాం. ఈ విధంగా మనం సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మనం డేటా అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకి నెంబర్ లేకపోతే అక్కడ బాక్స్ కాడ మౌస్ పాయింట్ పెట్టి దాన్ని బ్యాక్ స్పేస్ ఇచ్చేసి అక్కడ నెంబర్ ఇచ్చండి. 0.6 ఇస్తున్నాను నేను. అంటే మనకి ఎంత కావాలో అంత ఇచ్చుకోవాలన్నమాట ఆడ. కాకపోతే నేను ఇచ్చిన నెంబర్ అక్కడ లేదు కాబట్టి నేను చెక్ చేయండి అంటుంది. మళ్ళీ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ నేను సైజ్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళి అక్కడ 6 ఇస్తున్నాను. అంటే 0.6 అక్కడ లేదు కాబట్టి నేను మామూలుగా 6 ఇస్తున్నాను. 6 ఇచ్చాక మనకైతే ఇక్కడ చూడండి లైన్ స్పేస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం డేటాని ఎంటర్ చేయాలి. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇచ్చేయాలి పేమెంట్ వౌచర్లో. కాబట్టి మౌస్ పాయింట్ అక్కడ పెట్టేసి ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇచ్చేయండి. సో వ్యూవర్స్, మీకు వీడియో అర్థమవుతుంది కదా. సో ముందు సీరియల్ నెంబర్ ఇచ్చేసాం. అదేవిధంగా సెకండ్ టైం వచ్చి పేమెంట్ మెథడ్ కూడా ఇస్తున్నాం. వ్యూవర్స్, మీకు వీడియో అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే మనం డేటా ఎంటర్ చేయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి మళ్ళీ. సో వ్యూవర్స్, పార్ట్ 15 చాలా జాగ్రత్తగా చూస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలా చూస్తే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. సో వ్యూవర్స్, మీరు వీడియో చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఇచ్చేసామన్నమాట. ఇప్పుడైతే మనం లైన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనకి ఎంత స్పేస్ కావాలో అంతవరకు. ఎంతో చెప్పాను కదా, ఆ లైన్ పార్ట్ మీద మౌస్ పాయింట్ పెట్టేసి కల్సర్ని 4 వైపులు మనకు వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లైన్ ఇటు పక్కకి లెఫ్ట్కి డ్రాగ్ చేశాను. మనకి సీరియల్ నెంబర్ ఇంతవరకు చాలు. అదేవిధంగా పేమెంట్ మెథడ్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను లైన్స్ అని. అదేవిధంగా డిస్క్రిప్షన్, పేమెంట్ ఇవి మొత్తం ఈ విధంగా మనం లైన్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం. సో వ్యూవర్స్, వీడియోని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడైతే ఈ బాక్స్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి డిజైన్ టూల్లోకి వెళ్ళి డిజైన్ టూల్ కనిపిస్తుందా, ఇక్కడ మనం చూడండి రైట్ సైడ్ షేడింగ్ అని ఉంది. షేడింగ్ వెళ్ళి ఏదో ఒక కలర్ తీసుకుని నేను అయితే బ్లాక్ తీసుకుంటాను. ఇప్పుడైతే బ్లాక్ కలర్ షేడింగ్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు బ్లాక్ కలర్ అయితే అక్కడైతే షేడింగ్ వచ్చేసింది. వ్యూవర్స్, మీకు అర్థమవుతుంది కదా వీడియో. సో ఇప్పుడు మనం కింద రావాలి. ఇక్కడ మీకు ఒక రో వల్ల దాన్ని మనం డిలీట్ చేయాల్సి వస్తుంది. బార్డర్ లైన్స్ ఇక్కడ చూడండి, దాని మీద మౌస్ పాయింట్ పెట్టేసాం. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ డిజైన్ టూల్లోకి వెళ్ళి మార్జిన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మార్జ్ దీన్ని అయితే సెలెక్ట్ చేసి ఇంతవరకు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూడండి మార్జ్ చేస్తున్నాం. మార్జ్లోకి వెళ్ళి ఓకే చేయగానే మనకి అదైతే డిలీట్ అవుతుంది. డిలీట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఈ బార్డర్ లైన్ తీసేయాలి. లెఫ్ట్ బార్డర్, టాప్ బార్డర్ తీసేయాలి. మౌస్ పాయింట్ అక్కడ పెట్టేసి ఇక్కడ చూడండి మళ్ళీ డిజైన్లోకి వెళ్ళాలి. డిజైన్లోకి వెళ్ళి చూడండి పేజ్ బార్డర్లో దాంట్లోకి వెళ్ళి లెఫ్ట్ బార్డర్ తీసాం. అదేవిధంగా ఇప్పుడు టాప్ బార్డర్ కూడా తీసేయాలి.
ఇప్పుడు టాప్ ఆర్డర్ కూడా తీసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద మనకి ఒక లైన్ వచ్చేలా ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసాం. మళ్ళీ తీసేద్దాం. సో వ్యూవర్స్, వీడియోని చాలా జాగ్రత్తగా చూసాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ లెఫ్ట్ బార్ టాప్ బార్ తీసాను. ఇక్కడ కింద టోటల్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ మళ్ళీ మనం టోటల్ని టైప్ చేయాలి. సో టేబుల్ వచ్చి ఇదనమాట. ఇప్పుడు అదేవిధంగా మనం ఈ లైన్లకి ఒక స్టైల్ అయితే తీసుకోవాలి. లైన్ స్టైల్కి వెళ్ళి షేడింగ్ స్టైల్ని తీసుకోండి. దాన్ని తీసుకొని ఈ లైన్లకి అయితే మనం మోడిఫై చేయాలి ఆ షేడింగ్ని. ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్ నుంచి షేడింగ్ చేస్తున్నాను ఆ లైన్లని. చూడండి, షేడింగ్ ఇచ్చేసాను. వ్యూవర్స్, దాంట్లో మీకు డేటా ఏందని మీకు అవసరం లేదు. కాకపోతే మీ కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా, ఆ డేటాని బట్టి మీరు చేయాల్సి ఉంటుంది. ముందు ఈ డిజైన్లను చూసుకోండి. ఈ డిజైన్ ఏ విధంగా చేస్తున్నామో చూసారా? మనకి టేబుల్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ టోటల్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ మౌస్ పాయింట్ పెట్టగానే మనకి ఇక్కడికి వచ్చింది. దీన్ని బ్యాక్ స్పేస్ ఇచ్చుకుంటూ రావాలన్నమాట టోటల్ కాడికి. సో అది ఒకసారి ట్రై చేయండి. అది కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే మీరు బ్యాక్ స్పేస్ ఇచ్చుకుంటూ క్లిక్ చేస్తే రావాలి. మామూలుగా ట్యాబ్ అయితే లెటర్లు అయితే ఎల్ పెట్టి కూడా చేయొచ్చు. నేనైతే అది కూడా ట్రై చేస్తాను చూడండి పైన. అంటే మీకు లైవ్లో చూపిస్తాను వీడియోని. వ్యూవర్స్, వీడియోని ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో. అదేవిధంగా మీరు నేర్చుకుంటారు కూడా తొందరగా. సో వ్యూవర్స్, ఈ విధంగా మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మౌస్ పాయింట్ పెట్టేసాం. ఇప్పుడు మనం బ్యాక్ స్పేస్ ఇచ్చుకుంటా ఉంటే మనకి మిడిల్ దాకా వచ్చింది. మీకు ప్రీవియస్ పాటలు చెప్పేశాను ఆ ఇంటిని ఏ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటామని. ఇప్పుడు మళ్ళీ ఇంకో లైన్ ఇచ్చాం. మళ్ళీ దాన్ని కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది, బార్డర్ లైన్లని. ఇప్పుడు మామూలుగా కింద అయితే ఒక డేటా అయితే ఇచ్చాం. మళ్ళీ దాన్ని డిలీట్ చేద్దాం. అంటే మనకి ఆడ కల్సర్ అయితే మనకి అక్కడికి రావాలన్నమాట మిడిల్లోకి. అది చూస్తున్నాం ఇప్పుడు. అదే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నాకేంటంటే ఆ మౌస్ పాయింట్ స్పేస్ జరగట్లేదు. అంటే కీబోర్డ్ ప్రాబ్లం అయ్యింది ఇది. మళ్ళీ ట్రై చేస్తా చూడండి. ట్రై చేస్తున్నా. మీ కీబోర్డ్లో అయితే మీరు బ్యాక్ స్పేస్ చేస్తే చాలు, బ్యాక్ వస్తుంది అనేది. అంటే కింద బాక్స్ కట్ రావాలి, అక్కడ టోటల్ ఇవ్వాలన్నమాట. అది టైప్ చేయడానికి మనం ఇది ట్రై చేస్తున్నాం. కానీ నా కీబోర్డ్ సరిగ్గా వర్క్ కావటం లేదు. సో ఇప్పుడైతే మనం జరుపుతున్నాం. సో ఇప్పుడు ఒక బాక్స్ అయితే డిలీట్ చేస్తున్నాం. మళ్ళీ దీనిలో కూడా పెట్టుకున్నాం. దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాం. బార్డర్ లైన్లో లెఫ్ట్ టాప్ అలా విధంగా. ఇప్పుడు ఈ బార్డర్ని కూడా తీసేద్దాం. లెఫ్ట్ రైట్ అదే టాప్ బార్డర్ తీస్తే ఆ బాక్స్ మనకి డిలీట్ అవుతుంది. అంటే బాక్స్లో పెట్టి టేబుల్ కొడితే మొత్తం ఎగిరిపోతుంది. కాబట్టి మనం బార్డర్ లైన్లే తీసుకోవాలి 4 వైపులా. ఇక్కడ 3 వైపులు ఉంది కాబట్టి 3 వైపులు చాలు మనకి. ఇప్పుడైతే ఇక్కడ టోటల్ ఇచ్చేస్తాను చూడండి. ఇప్పుడైతే మౌస్ పాయింట్ వచ్చింది మనకి ఇక్కడికి. ఇక్కడ కింద కనిపిస్తుంది మీకు. కింద ఆథరైజ్డ్ అని ఇవ్వాలి. కింద మౌస్ పాయింట్ పెట్టి ఇప్పుడు పెట్టాం. ఇప్పుడు ఎంటర్ కొట్టేసి షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ క్లిక్ చేస్తూ ఉంటే మనకి ఈ విధంగా ఆథరైజ్ కింద లైన్ వచ్చింది. అదేవిధంగా ట్యాబ్ని స్పేస్ చేసి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ వచ్చి రిసీవ్డ్ బై అని ఇవ్వాలి రైట్ సైడ్కి. అంటే కీబోర్డ్ ట్యాబ్ బటన్ క్లిక్ చేయండి, రైట్కి జరిగింది మౌస్ పాయింట్. ఇప్పుడు రిసీవ్డ్ బై అని ఇచ్చేవాళ్ళు. రిసీవ్డ్ బై అని ఇస్తున్నాను నేను ఇక్కడ రైట్ సైడ్. లెఫ్ట్ ఆథరైజ్డ్, రైట్ వచ్చి రిసీవ్డ్ బై అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ ఇవ్వాలన్నమాట. అండర్స్కోర్ వేసి ఇక్కడ కూడా మనకు ఒక లైన్ రావాలి కింద. అంటే ఆథరైజ్డ్ కింద వచ్చి లైన్, అదే లైన్ ఇక్కడ రావాలి. మళ్ళీ మౌస్ పాయింట్ పెట్టి ట్యాప్ చేసుకుంటూ వచ్చి కిందకి చూడండి. ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ ఇస్తూ ఉంటే ఈ విధంగా లైన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఆథరైజ్డ్ వచ్చింది, రిసీవ్డ్ బై వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మౌస్ పాయింట్ పైకి పెట్టేసి అక్కడ టోటల్ ఇస్తున్నాను. సో ఇది పేమెంట్ వచ్చాడు. ఇప్పుడు చూడండి, మౌస్ పాయింట్ ఇక్కడ పెట్టి ఇక్కడ టోటల్ ఇస్తున్నాను. వ్యూవర్స్, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద వీడియోని కంప్లీట్గా చూడండి. చూసే మీకు అర్థమవుతుంది. సో కింద టోటల్ ఇస్తున్నాను. దాన్ని మళ్ళీ అక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మౌస్ పాయింట్ ఇటు పెట్టాను. ఇక్కడ మళ్ళీ టోటల్ ఇస్తున్నాను చూడండి. టోటల్ ఇచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. కింద సెలెక్ట్ చేస్తే దాన్ని డిలీట్ చేస్తాను అనమాట. ఇప్పుడు కీబోర్డ్కి వెళ్ళి డిలీట్ ఇచ్చేసాను. లేకపోతే బ్యాక్ స్పేస్ డిలీట్ అవుతుంది. ఇప్పుడు టోటల్లో
దీన్ని లైన్ సైజ్ ఇవ్వండి మీరు. ఫాంట్ సైజ్ ఇస్తే అది పెరుగుతుంది. ఇక్కడ చూడండి టోటల్ వచ్చింది. సో అర్థమవుతుంది కదా. అదేవిధంగా బోల్డ్ కూడా అప్లై చేయాలి లైన్ సైజ్ ఇచ్చాక. ఇక్కడ లోగోకి పేమెంట్కి అదేవిధంగా బోర్డు కూడా అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి మీకు ప్రీవియస్ అయితే మనకి పేమెంట్ వచ్చి అయితే ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. సో ఫామ్ ఇదనమాట. సో వ్యూవర్స్ మీకు అర్థమవుతుంది కదా. పేమెంట్ వచ్చిన ఈ విధంగా క్రియేట్. ఇప్పుడు ప్రింట్లోకి వెళ్ళి ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రింట్లోకి వెళ్తే ప్రీవియస్గా ఈ ప్రింట్ మనం చూసుకోవచ్చు. ప్రింట్ కావాలంటే